గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సజ్ఞతే మనీషం దేయం దీనజనాయ తువీతం దేయం దీనజనాయ తువీతం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమధం. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ శ్లోకాన్ని శంకరుల వారి శిష్యులు శ్రీ సుమతాచార్యుల వారు రచించారని పెద్దలు చెప్తుంటారు. పావని ఎప్పటిలాగానే చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పాట. అమ్మాయికి అనేక అభినందనలు ఆశీర్వాదాలు తెలియజేస్తూ మనం దీన్ని ప్రతిపదార్థ తాత్పర్యాన్ని తెలుసుకుందాం. గీత, భగవద్గీత, నామ సహస్రం, విష్ణు సహస్రనామం లాంటివి గేయం, గానం చెయ్యాలి. అజస్రం, ఎల్లప్పుడూ శ్రీపతి రూపం, శ్రీ మహావిష్ణు యొక్క రూపాన్ని ధ్యేయం, ధ్యానించాలి. సజ్జన సంగే, సజ్జన సాంగత్యం నందు చిత్తం, మనస్సును నేయం, నడపాలి. దీన జనాయచ, దీనులైన జనుల కొరకు విత్తం, ధనాన్ని దేయం, ఇవ్వాలి అంటున్నారు. ఇక్కడ భావం ఏంటొస్తుంది? భగవద్గీత, విష్ణు సహస్రనామాలను గానం చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడాను మనస్సు లోపల ఈ పరమాత్మ రూపాన్ని ధ్యానించాలి. సజ్జన సాంగత్యంలో మనస్సు ఉండేలాగా నడుచుకోవాలి. దీనులైన వారికి ధనాన్ని దానం చెయ్యాలి అంటూ భావార్థం వస్తోంది. ఇక్కడ శంకర్ల వారు ఏం చెప్పదలుచుకున్నారు మనకి అంటే, గేయం అంటే ఏమిటి? ఇక్కడ వాక్శుద్ధి అన్నమాట. మన మాటలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి కదా. భగవద్గీతను కానీ భగవన్ నామాన్ని కానీ మనం ఉచ్చరిస్తుంటే అశాంతి తగ్గుతుంది, కోపం కరిగిపోతుంది, మనసు స్థిరపడుతుంది అంటూ భగవద్గీత మనకి చెప్తోంది. వేదానాం సామవేదోస్మి అన్నారు భగవానులు. భగవంతుడే గానం, నాద రూపంలో కూడా ఆయనే ఉన్నాడు అంటూ ఆయనే స్పష్టంగా మనకి చెప్పారు. ధ్యేయం, ఇక్కడ ధ్యేయం అంటే మనస్సు శుద్ధి అని తీసుకుంటే, మనస్సును ఒక దిశగా నిలపడం మనం ఈ ధ్యానంలో ఉన్నప్పుడు చేస్తామన్నమాట. యోగీనామపి సర్వేషాం మద్గతే నా అంతరాత్మన అంటూ భగవంతుల్లోనే మనస్సు లీనమైతే అతడే శ్రేష్ఠ యోగి అంటూ చెప్పుకొచ్చారు ఆయన. నేయం, సాంగత్య శక్తి, మనిషి తన సాంగత్యం వల్లే తయారవుతాడు. సత్సంగత్వే నిస్సంగత్వం అంటూ ఇందులోనే భజగోవిందంలోనే మనకి చెప్పారు. మంచివారి సాంగత్యం ఆసక్తుల మీద విరక్తిని కలుగజేస్తుంది, జ్ఞాన మోక్ష మార్గాల్ని దరిచేరుస్తుంది. ధ్యేయము అంటే ఇక్కడ ధనశుద్ధి అన్నారు. ధనం చెడ్డది కాదు, కానీ ధనానికి దిశ లేకపోతే అది మనిషిని బంధిస్తుంది. దాతవ్యమితి యద్దానం అంటూ ఫలాపేక్ష లేకుండా ఇచ్చే ధనమే శ్రేష్టం అన్నారు భగవద్గీతలో. దానం అన్నది చాలా ముఖ్యమైన సాధన. మన దగ్గరికి వచ్చేవారికి దానాన్ని స్వీకరించే అర్హత లేదు అని అనుకున్నప్పుడు మనం ఏదైనా సంస్థకు వెళ్ళి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు నిస్వార్థంగా సేవ చేస్తూ ఉన్నాయి. వారు మన బదులుగా దానం చేస్తుంటారు. ఎలా చేసినా మన సాధనలో భాగంగా దానం చేయాల్సిందే. ధనం లేకపోతే సేవ, అది కూడా ఒక దానమే. జ్ఞానం పంచడం కూడా ఒక దానమే. ఏవీ లేకపోతే చక్కటి చిరునవ్వుతో మనుషులతో మెలగడం కూడాను గొప్ప దానమే సమాజానికి తరపున. ఈ రకంగా దానం యొక్క విశిష్టతను ఇందులో తెలపడం జరిగింది మనకి. ఓ చిన్న కథ చెప్పుకుందాం ఇక్కడ మనం. ఒకరోజు ఒక మహర్షిని అడిగట ఓ రాజు, ఏమని, మోక్షానికి దగ్గరగా ఉన్న మనిషిని ఎలా గుర్తించాలండి అంటూ. అప్పుడు ఆ మహర్షి అన్నట్ట, 4 ద్వారాలుంటాయి ఆ ఇంట్లో చూడండి అన్నట్ట. ఆశ్చర్యపోయిన రాజు అడిగట, ఏ 4 ద్వారాలండి అంటూ. ఆయన అప్పుడు నవ్వుతూ సమాధానం చెప్పారట, ఒకటి నోటి ద్వారము, ఒకటి మనసు ద్వారము, ఒకటి స్నేహద్వారము, ఒక ధనద్వారము అంటూ. అంటే నోటి ద్వారం అంటే అక్కడ భగవన్నామాలు వినిపిస్తాయి అని. ఎక్కడైతే భగవన్నామాలు వినిపిస్తాయో అది నోటి ద్వారం. మనస్సు ద్వారం, అక్కడ భగవంతుడు నివసిస్తున్నాడా
అన్నది మనం గమనించాలట. స్నేహద్వారం అక్కడ సజ్జనులే వస్తున్నారా అన్నది చూడాలట. ధనద్వారం అక్కడి నుంచి మంచి దానం బయలుదేరుతోందా లేదని. ఈ 4 సరిగ్గా ఉంటే ఆ గృహమే ఆలయం, ఆ జీవనమే సాధనం. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. ఈశావాస్యోపనిషత్తులో తేన త్యక్తేన భుంజీత అంటారు. త్యాగంతో అనుభవించు నువ్వు, స్వార్థంతో కాదు అంటూ మనకి చెప్పడం జరిగింది. జీవితాన్ని వదలమని కాదు, బాధ్యతల్ని పారేయమని కాదు, జీవితాన్ని పవిత్రంగా మలుచుకోమంటోంది మనకి ఈ భజగోవింద శ్లోకం. నోట్లోంచి భగవన్నామస్మరణ, మనస్సులోంచి భగవంతుని రూపం, స్నేహం సజ్జనులతోనే చేయండి, దీనులైన వారికి దానం చేయండి అంటూ చెప్పే అద్భుతమైన శ్లోకం ఇది. పరమాత్మ దర్శనమే మానవ జీవిత కర్తవ్యం అంటూ అది సాధించడానికి ఉన్న అడ్డంకులే మనకి ఈ కామక్రోధ లోపమోహాలు. వీటిని తొలగించుకోవాలని ఇదివరకు శ్లోకం చెప్తే, ఈ శ్లోకం ఏం చెప్తుందంటే భగవద్గీత అధ్యయనము, విష్ణు సహస్రనామాల పారాయణము, శ్రీ మహావిష్ణువుని అర్చించడము, ధ్యానించడము, సజ్జనుల సాంగత్యంలో మనస్సును నిలపడం, దీనులకు దానం చేయడం అని చెప్తుంది. గీతాధ్యయనం అన్నది మన అందరికీ చేయమని చెప్తుంటారు పెద్దలు ఎప్పుడు కూడాను. భగవద్గీత ఉపనిషత్తుల సారం అని మనకు తెలుసు. పరమాత్మ అంటే ఏమిటో ఆయన అందుకునే మార్గం తెలియచెప్పడమే కాకుండా ఆ మార్గంలో నిన్ను చక్కగా చేయపట్టుకుని నడిపిస్తుంది ఈ భగవద్గీత అంటూ మనకి పెద్దలు చెప్తుంటారు. అలాగే విష్ణు సహస్రనామాలు కూడాను అధ్యయనం చేస్తుంటారు. ఈ నామాలన్నీ కూడాను విష్ణుని ప్రశంసించి స్తుతించే పదాలే అయినప్పటికీ ఆ పదాల లోతు అధ్యయనం చేస్తే నిరాకార నిర్గుణ సర్వవ్యాపక పరమాత్మక తత్వం మనకి అవగతం అవుతుందన్నమాట. అయితే శాస్త్రాలని కేవలం చదవడం, వినడం, అధ్యయనం చేయడం, విశ్లేషణ చేయడం మాత్రమే చాలదు. అనుభూతి రాదు అలా చేస్తే మనకి. వాటిని గ్రహించి వాటిని ఆచరణలో పెడితేనే మనకి ఆ అనుభూతి కలుగుతుంది. ఇందులో శ్రీపతి ధ్యేయం అన్నారు. భగవద్గీతను ఆచరణలోకి తెచ్చుకుని పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలంటే ముందుగా మనస్సుని ఆందోళనను, అశాంతి నుండి మళ్లించాలి అంటున్నారు మరొక కవి. అనేక విషయాల మీదకు వెళ్తున్నప్పుడు మనసు ప్రాపంచిక వస్తువుల్లోనూ విషయాల్లోనూ చిక్కుకొని కలుషితమైన మనస్సును నిర్మలము, శుద్ధము చేసి ఏకాగ్రము చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే ముందుగా భగవంతుని ప్రతీకైన ఒక రూపాన్ని మనం దర్శించాలి, అర్చించాలి, పూజించాలి. ఏకాగ్రమై నిలవాలి అంటే ఆ భగవంతుడికి మనం అత్యధిక స్థానాన్ని ఇవ్వాలి. అది తెలియడానికే మనకి ఈ అర్చనలు, ఈ పూజలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించే అనుభవజ్ఞులైన గురువులతోటి, ఉన్నతమైన వ్యక్తిత్వం గల మహాత్ములతోటి, సాధు పురుషులతోటి సాంగత్యం చేస్తే, వారితో సన్నిహితంగా మనం ఉంటే, మనం ఎలా అయితే నారద మహర్షి విషయాన్ని మనం చెప్పుకున్నామో ఆ జీవుడికి ముక్తి తప్పకుండా వస్తుంది అన్నది మనం మరొకసారి ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ దీనులకు సహాయం చేయాలి. దీనులు ఎన్నో రకాల దీనత్వం ఉంది మన దగ్గర. మనం ఒక్క డబ్బుతోటే కాదు, మానసికంగా దీనంగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళకి కూడాను మనం ప్రేరణ కలిగించవచ్చు. వారి అందరిలో కూడాను మనం ప్రేమ భావాన్ని పొందించవచ్చు. కొంతమందికి సమాజం ఒక రకమైన తక్కువ స్థాయిని ఇస్తుంది. అలాంటి వాళ్ళు కూడా దీనులే. మరి వారందరినీ కూడా మన సమానత్వంతో జయించి వారితో కూడా సంబంధ బాంధవ్యాలు చక్కగా కలిగి ఉంటే అది కూడా మనకి సహాయం కిందే. వాళ్ళని ప్రేరేపించడం కూడాను ఒక రకమైన సహాయమే, అది కూడా ఒక రకమైన ధనమే అంటూ భజగోవింద శ్లోకం మనకి చెప్తుందన్నమాట. ఇప్పుడు మనం తెలుగులో పద్యాన్ని విందాం. నామ సహస్రము నుతులను చేయుము, గీతా గ్రంథము పఠనము చేయుము, శ్రీహరి రూపము ఎదలో నిల్పుము, సతతము శ్రీపతి స్మరణను చేయుము. మృగతృష్ణలకై పరుగులు తీయక మనసునధీనము చేసుకు మసలుము, మహితాత్ములపై మనసును పెట్టి నిర్వికారునిగా అతిశయించుము. స్మరించు హరిని, స్మరించు హరిని, స్మరించు హరిని సుగుణమతి. భజించు హరిని, భజించు హరిని, భజించు హరిని బుద్ధిమతి. ఎప్పటిలాగానే డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని కూడాను.
ఈ సర్వశాస్త్ర సారము మనకు భగవద్గీతలో ఉంది, అలాగే సర్వ మంత్ర సారము విష్ణు సహస్రనామంలో ఉంది అంటున్నారు కవి ఇందులో. వీటిని పఠించడం ద్వారా పఠించే వారికి సర్వ మంత్రాలు సర్వశాస్త్రాలు పఠించిన ఫలం దొరుకుతుంది అని చెప్తున్నారు. వీటిని ప్రతిదినము వీలుంటే త్రికాలంలో పఠించవలసిందిగా మంచిదని, వీటిని పఠించి వాటిలో అర్థాన్ని తెలుసుకుంటే విశ్వజ్ఞానం అంతా వాళ్ళకి వచ్చినట్టే అంటున్నారు కవి. కేవలం పఠించడం కాదు, ఆ భావాన్ని మననం చేసుకుని త్రికరణ శుద్ధిగా ఆచరించాలి అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే మనస్సులో వాక్కులో కర్మలోనూ ఆ దివ్య బోధలు ఆచరణలోనూ పెట్టాలి అంటున్నారు. మనసు నిర్మలం చేసుకుని పరమాత్మయందు నిలిపి పరతత్వం వైపు మనసును మళ్లించాలి. మంచివారు జ్ఞానులు గురువులు వీరితో స్నేహం చేసి వారి సాంగత్యంతో మనకున్న జ్ఞానాన్ని పెంచుకోవాలి. బీదలు అనాథల ఎడ దయ కరుణ కలిగి అన్నధన విద్యాదానాలు వాళ్ళకి ఇవ్వాలి అంటున్నారు. ఈ విధంగా పుణ్యం సంపాదించుకుని పరమాత్మకు చేరువవ్వాలి అంటూ చక్కటి సందేశాన్ని మనకి ఈ పద్యం ద్వారా ఇచ్చారు. మరొకసారి శంకరుల వారికి వారి శిష్యులకి అలాగే ఇవన్నీ రచించిన వారందరికీ కూడాను మరొకసారి నమస్కారాలు అర్పిస్తూ మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.